Isaiah chapter 42 verse 14. For a long time I have held my peace. I have kept still and restrained myself. Now I will cry out like a woman in labor. I will gasp and pant. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకొని నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీర్చు ఒగర్చుచు రోజుచూ ఉన్నాను. మనుషులైన వారు దేవుని ఆయాసపెట్టినప్పుడు చెప్పిన మాట వినకుండా, ఆయన కార్యములు నెరవేర్చకుండా, ఆయన ఆజ్ఞలు మీరి, ఆయన కట్టడలను మీరి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఇదేంటి నా బిడ్డలు ఎలా చేస్తున్నారు, నేను ఎంతమందిని పంపించి ఎన్ని మంచి వాక్యాలు చెప్పించాను నా గురించి, ఇలా ఉండండి అలా ఉండండి, ఇది చేయకూడదు అది చేయాలి అని చెప్పి ఎంతమందిని పంపించి ఎన్నోసార్లు చెప్పించాను కదా, అయినా కానీ వీళ్ళు నా ఆజ్ఞను వినట్లేదు అని చెప్పి దేవుడు చాలా వేదన పడుతూ, ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీ మరి డెలివరీ అయ్యే వరకు కూడా ఆ బాధను భరించవలసిందే. అలాగే దేవుడు మరి చాలా అణుచుకుంటున్నారంట, ఆయనే చాలా అణుచుకొని మౌనంగా ఉంటున్నారు. పనిష్మెంట్ ఇవ్వకుండా సహనం, దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ దీర్ఘశాంతం చూపించి అది పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే పనిష్ చేసి, ఆ పనిష్మెంట్ తర్వాత వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటం వల్లనే మనకి ఇలా జరిగింది. కాబట్టి ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కొని ఆయన ప్రేమను పొందుకుని వారుగా ఉందాము. ఆయన లేకపోతే మనం ఏమి చేయలేము, మన మనుగడే ఉండదు అని చెప్పి దేవుని పాదాల దగ్గరికి మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి మరలా వాళ్ళని యాక్సెప్ట్ చేయవారుగా ఉంటారంట. ప్రియమైన వారలారా.